మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్ ఎనర్జీతో ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకువెళ్లారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో, నయనతార స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో యూత్ నుండి పెద్దల వరకు అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరు డాన్సులు, డైలాగ్ డెలివరీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే కేవలం 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 152 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పండుగ సెలవుల నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతూ ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా జోరు మరింత పెరిగింది. మొదటి రోజునే 84 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో చిరంజీవి కెరీర్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా మూడో రోజు మకర సంక్రాంతి సెలవు దినాన్ని అద్భుతంగా వాడుకుని 150 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. దీంతో ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనా మనశంకర వరప్రసాద్ గారు మెగా అభిమానులకు అసలైన పండుగను తీసుకొచ్చారని చెప్పాలి.